హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టికి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క కాంతి స్వరూపులకి అందరికీ పేరు పేరున నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే నా యొక్క స్వయానికి కూడా నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు మనకు ఆత్మల ప్రయాణం, సోల్స్ జర్నీ, ఆ బుక్ ద్వారా ఆ జ్ఞానాన్ని మనకు షేర్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు శాంత మేడంకి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, శాంత మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిశ్వర్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసుకుంటూ వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర మేడం గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మరియు నాకు ఎంతగానో సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ప్రస్తుత వర్తమాన క్షణంలోని విశ్వానికి, నా స్వయానికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఆత్మ ప్రయాణం అనే సబ్జెక్టును నేను చదువుతున్నాను. నాకు సహకరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక్క పేజ్ చిన్నగా చదువుతాను మేడం, ఇది అయిందో లేదో మీరు చెప్పండి కొంచెం. సరే. తమ తోటి వారితో కలిసినప్పుడు ఆత్మలు చివరికి తమ స్వగృహాన్ని చేరుకున్నామని భావిస్తాయి. ఏ ఆత్మను ఏ గ్రూప్ లోకి పంపాలి, ఎవరితో చేర్చాలి అనేదంతా మన విద్యా సంస్థల్లో ఉన్నట్లే జరుగుతుంది. జ్ఞానం మీద, ఆధ్యాత్మిక అభివృద్ధి స్థాయి మీద సామూహిక ప్రవేశం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ తరగతి గదుల్లో ఉండే విధంగానే కొందరు విద్యార్థులు టీచర్లతో ఎక్కువగా కలిసిమెలిసి ఉంటారు, మరికొందరు అంతలా ఉండరు. ఆత్మల సముదాయంలోనికి పంపి ఆత్మల ఎంపిక ఏ విధంగా జరుగుతుందో తమ ఆధ్యాత్మిక స్థానాలలో ఆత్మలు వాటిని గురించి అవి ఏమనుకుంటాయో వచ్చే అధ్యాయంలో పరిశీలిద్దాం. ఇక్కడ ఆత్మల కేటాయింపు అనేది 7వ అధ్యాయం గురించి ఇచ్చాడు. ఇక్కడ మనకు ఒక ఆత్మ ఉందని నమ్మేవాళ్ళు ఆత్మల ప్రపంచంలో బహుశా ఆత్మలన్నీ ఒక చోట చేరి పెద్ద సమూహంగా ఏర్పడతాయని ఊహించుకుంటారు అని నేను అనుకుంటాను. ఆ సబ్జెక్టుల్లో చాలా మంది వారి సెషన్లు ప్రారంభమయ్యేదానికి ముందు వరకు ఇలాగే అనుకునేవారు. సెషన్ నుండి మేల్కొన్న తర్వాత ఆత్మల లోకంలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక స్థలం కేటాయించబడుతుందని తెలుసుకొని వారు ఆశ్చర్యపోవడం విచిత్రమేమీ కాదు. హిప్నాసిస్ లో ఉన్న వ్యక్తుల ద్వారా ఆత్మల లోకంలో జీవితాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించినప్పుడు ఆ లోకంలో ప్రవేశించే ఆత్మలకు సహాయపడే బృందం ఒకటి ఉంటుందని నేను కూడా అనుకోలేదు. భూలోకంలో శరీరాన్ని వదిలిపెట్టిన ఆ తర్వాత ఆత్మలు తమకు ఇష్టం వచ్చినట్లు ఒక లక్ష్యం లేకుండా అవి అలా తేలియాడుతూ ఉంటాయని భావించాను. ఏ బృందంలోకి ఏ ఆత్మను పంపాలి అనేది ఆత్మస్థాయిని బట్టి నిర్ణయించబడుతుంది. మరణించిన తర్వాత ఆత్మ తన స్వగృహ సముదాయాల్లో తనకు కేటాయించిన చోటుకు చేరుకుని తన బృంద సభ్యులతో కలవడంతో ఆ ఆత్మ ప్రయాణం ముగుస్తుంది. కాకపోతే బాల్య ఆత్మలు లేదా 4వ అధ్యాయంలో వివరించినట్లుగా వేరే కారణాల వల్ల శరీరాన్ని వదిలిపెట్టిన నిరాశ్రిత ఆత్మలకు ఇది వర్తించదు. ఈ సముదాయాల బృందంలో ఉండే ఆత్మలు ఒకే అవగాహన స్థాయికి చెందిన ఆత్మీయులై పాత స్నేహితులు ఉంటారు. ఇదంతా అయిపోయినట్టుంది మేడం. నాకైతే గుర్తులేదు మేడం.
అంటే ఇక్కడ ఆ గత జన్మలో ఒక సబ్జెక్టుకు తల్లిదండ్రులుగా జన్మించిన ఆత్మల కంటే సోదరుడు లేదా సోదరులా జన్మించిన ఆత్మలే ఎక్కువగా ప్రైమరీ గ్రూప్ లో సభ్యులుగా ఉండడం నేను గమనించాను. భూలోకంలో మరణించిన తర్వాత ఆత్మల ప్రపంచంలోనికి ప్రవేశించే ముఖద్వారం దగ్గర తల్లిదండ్రులు వచ్చి కలవడం జరగవచ్చు. కానీ ఆత్మల లోకంలో వారి ఆత్మలు చాలా వరకు మనకు కనిపించవు. ఇలాంటి పరిస్థితులు, సందర్భాలు ఏర్పడడానికి మూల కారణం వారి పరిపక్వత స్థాయిలో ఉండే తేడా కాదు. ఎందుకంటే తమ పిల్లల ఆత్మల కంటే తల్లిదండ్రుల ఆత్మలు తక్కువగా అభివృద్ధి చెంది ఉండవచ్చు కూడా. అందుకని ఆధ్యాత్మిక అభివృద్ధి గాని పరిపక్వత గాని దానికి కారణం కాదు. సమకాలీనులైన తోటి వారితో కలిసిమెలిసి ఉంటూ సామాజిక పరంగా ఎన్నో విషయాలను తెలుసుకోవడమే పిల్లల ఆత్మలు ఎక్కువగా అభివృద్ధి చెందడానికి గల ప్రధాన కారణం. పిల్లలు జన్మించగానే గుర్తుపట్టేది ఎక్కువగా అనుబంధాన్ని కలిగి ఉండేది వారు చేసే మంచి పనుల చెడ్డు పనుల ప్రభావానికి మూల కారణం తల్లిదండ్రులే అయినప్పటికీ వ్యక్తిగత అభివృద్ధిని అత్యంత ప్రభావితం చేసేది మాత్రం పూర్తి జీవిత కాలంలో మనకు తరచుగా భార్య లేదా భర్త తోనూ, సోదరులతోనూ, సోదరీమణులతోనూ, కొందరు అత్యంత ఆప్తమిత్రులతోనూ మనకు ఉండే సంబంధాలే. వారు మన ముందు కాలం వారైనా మన తల్లిదండ్రుల, అత్తమామల, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యల ద్వారా కలిగే మేలు ఎంత మాత్రమూ తక్కువ కాదు. 108వ పేజీలో ఉన్న పటంలో 1-2 ఆత్మల లోకంలో వాటి అమరికను తెలియజేస్తాయి. పటం 1లో పెద్దదైన 2వ స్థాయి గ్రూప్ ఏలోని ప్రైమరీ గ్రూపు 1లో చూపిన ఒక ఆత్మ తన గ్రూపులోని మిగిలిన ఆత్మలన్నింటితోనూ సన్నిహితంగా కలిసి పనిచేస్తూ ఉంటుంది. కానీ ప్రైమరీ గ్రూపు 9 మరియు 10లోని కొన్ని ఆత్మలు ఇతర ప్రైమరీ గ్రూపుల్లోనూ ఆత్మలతో కూడా కలిసి పనిచేస్తూ ఉండొచ్చు. A, B మరియు C 2వ స్థాయి పెద్ద గ్రూపుల్లోని బాల్య ఆత్మల మధ్య మాత్రం ఆత్మల ప్రపంచంలో గాని లేదా భూలోకంలో గాని కొద్దిపాటి పరిచయం ఉండవచ్చు, లేదా అసలు ఎటువంటి సాన్నిహిత్యం ఉండకపోవచ్చు. వారి అవగాహన స్థాయి భూమి మీద వారి అనుభవాలు ఒకే రకమై ఉండడమే ఒక ప్రైమరీ గ్రూప్ లో సభ్యులుగా ఉన్న ఆత్మల మధ్య ఉండే ఆత్మీయతకు కారణం. భూలోకంలో మరణించిన తర్వాత తిరిగి తమ గ్రూపులోనికి వచ్చి చేరుకోవడం ఎలా ఉంటుందో ఈ కేసు మనకు వివరిస్తుంది. కేసు నెంబర్ 16. డాక్టర్ గారు అడుగుతున్నారు, ఒకసారి నువ్వు వేదిక ప్రాంతాన్ని విడిచిపెట్టి నీ సొంత ఆధ్యాత్మిక ప్రాంతాన్ని చేరుకున్న తర్వాత నువ్వేం చేస్తావు? సబ్జెక్టు, నా స్నేహితులతో కలిసి నేను స్కూలుకు వెళతాను. డాక్టర్ గారు అంటారు, అంటే నువ్వు ఒక విధమైన ఆధ్యాత్మిక తరగతి గదిలో ఉన్నావన్నమాట. సబ్జెక్ట్, అవును, అక్కడ మేము చదువుకుంటాము. డాక్టర్ గారు, నువ్వు ఆత్మల లోకానికి చేరుకున్నప్పటి నుండి ఈ స్కూలు చేరుకునే వరకు నాకు చెబితే అక్కడ నీకేం జరుగుతుందో నాకు బాగా అర్థమవుతుంది. అక్కడ బయట నిల్చొని నీ చుట్టూ ఏం ఉందో వివరించడం ప్రారంభించు. సబ్జెక్ట్ ఏమాత్రం తడబాటు లేకుండా, చతురస్రాకారంలో ఉన్న ఒక ప్రాచీన గ్రీకు దేవాలయం నాకు కనిపిస్తోంది. దానిలో శిల్పాలు చెక్కిన ఎత్తైన స్తంభాలు ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి. భూలోకం నుండి జన్మ ముగించుకుని వచ్చిన ప్రతిసారి నేను ఇక్కడికే వస్తూ ఉంటాను కాబట్టి వాటిని నేను గుర్తుపట్టగలిగాను. అంటే ఇక్కడ ABCD అనేసి కొన్ని ఫిగర్స్ ఇచ్చారు మేడం. ఎలాగా 1, 2, 3 అంటే చతురస్రాకారంలో ఫిగర్స్ ఇచ్చాడు. డాక్టర్ గారు, ఆత్మల లోకంలో ప్రాచీన గ్రీకు దేవాలయం ఎందుకు ఉంది? సబ్జెక్ట్, భుజాలు ఎగరేసి అలా ఎందుకు కనిపిస్తూ ఉందో నాకు తెలియదు, కానీ అది నాకు సహజంగానే అలా కనిపిస్తుంది అనుకుంటున్నాను. గ్రీసులో నేను జన్మించినప్పటి నుండి అలా కనిపిస్తుంది. డాక్టర్ గారు, సరే కొనసాగిద్దాం. నిన్ను కలవడానికి ఎవరైనా వచ్చారా? సబ్జెక్టు ఆనందంగా చిరునవ్వు నవ్వుతూ, నా టీచర్ కర్లా వచ్చింది అని చెప్పింది అన్నమాట. డాక్టర్, ఆమె నీకు ఎలా కనిపించింది?
సబ్జెక్ట్ తడబాటు లేకుండా గుడి ముఖద్వారం నుండి బయటకు నా వైపు వస్తూ కనిపిస్తోంది. ఒక దేవతలా ఎత్తుగా ఉంది. పొడవాటి మదులుగా ఉన్న దుస్తులు ధరించింది. ఒక భుజం మీద మాత్రం దుస్తులేవీ లేవు. ఆమె జడ చక్కగా దువ్వి బంగారు నగతో అలంకరించబడి ఉంది. ఆమె నా దగ్గరికి వచ్చింది. డాక్టర్ గారు, నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి చూసుకో. నువ్వు అలాంటి దుస్తులే ధరించి ఉన్నావా? సబ్జెక్ట్, మేము అందరము అలాంటి దుస్తులే ధరించి ఉన్నట్లు కనిపిస్తోంది. మేము కాంతితో ప్రకాశిస్తూ ఉంటాము. దానిని మేము మార్చగలము కూడా. తన రూపం అంటే నాకు ఇష్టమని కర్లాకు తెలుసు. డాక్టర్ గారు, మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? సబ్జెక్ట్ ఏమంటుందంటే, దేవాలయ పాఠశాలలోనికి కర్లా నన్ను తీసుకువెళ్ళింది. అక్కడ ఒక విశాలమైన గ్రంథాలయం ఉంది. అక్కడ చిన్న బృందాలుగా ఉన్నవారు నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. టేబుల్స్ ముందు కూర్చొని అక్కడ సిమితంగా, ప్రశాంతంగా, హాయిగా, నిర్భయంగా ఉంటుంది. అది నాకు బాగా తెలిసిన అనుభూతి. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, వాళ్ళందరూ స్త్రీ పురుషుల్లా కనిపిస్తూ ఉన్నారా? అవును, నా బృందంలో స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. ఎందుకని? ప్రస్తుతం వారి వేలెన్సీ అలా ఉంటేనే వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి అని సబ్జెక్ట్ చెప్పింది. ఇక్కడ మళ్ళీ డాక్టర్ గారు కొంచెం ఉపోద్ఘాతం చెప్తున్నారు. ఈ సబ్జెక్టు స్త్రీ పురుష రూపాలుగా కనిపించేందుకు ఉండే స్వతంత్రాన్ని వేలన్నీ అనడం సరైనది కానప్పటికీ అది ఒప్పుతుంది. రసాయన శాస్త్రంలో వేలెన్సెస్ అంటే ఇతర మూలకాలతో కలిసేందుకు ధనాత్మక లేదా రుణాత్మక ధర్మాలను కలిగి ఉండటం. గ్రూపులో ఉండే ఒక ఆత్మ స్త్రీలా లేదా పురుషునిలా లేదా కలగలిసిన రూపంలో గాని ఉండేందుకు ఇష్టపడవచ్చు. డాక్టర్ గారు మరీ అడుగుతున్నారు, సరే తర్వాత నువ్వేం చూసావు? సబ్జెక్ట్, కర్లా నన్ను దగ్గరలో ఉన్న టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళింది. వెంటనే నా స్నేహితులు నన్ను పలకరించారు. ఆహా, ఇక్కడికి తిరిగి రావడం ఎంత ఆనందంగా ఉందో. డాక్టర్ గారు మరీ అడుగుతున్నారు, ఈ దేవాలయంలో ప్రత్యేకంగా వీళ్ళే నీతో ఎందుకు ఉన్నారు? సబ్జెక్ట్, ఎందుకంటే మేమందరం ఒకే స్టడీ గ్రూపుకు చెందిన వాళ్ళం. అంటే ఒకే తరగతి విద్యార్థులం అని అర్థం. మరోసారి వాళ్ళతో కలిసి ఉండడం నాకెంత ఆనందంగా ఉందో మాటల్లో వర్ణించలేను. సబ్జెక్ట్ ఈ సన్నివేశం నుండి వేరే ఆలోచనలోనికి వెళ్ళింది. ఆమెతో నా సెషన్ కొనసాగించడానికి మరో నిమిషం పట్టింది. డాక్టర్ గారు మరీ ఏమడుతున్నారంటే, నీతో పాటు ఈ గ్రంథాలయంలో ఎందరు ఉన్నారు? సబ్జెక్ట్ కాసేపు మనసులోనే లెక్క పెడుతూ, సుమారు 20 మంది. డాక్టర్ గారు, ఆ 20 మంది నీకు అత్యంత ఆప్తమిత్రులా? సబ్జెక్టు, మేమందరము ఆప్తులమే. వారు నాకు ఎన్నో జన్మల నుండి తెలుసు. కానీ వారిలో 5గురు మాత్రం నాకు అత్యంత ప్రియ స్నేహితులు. డాక్టర్ గారు, ఈ 20 మందిలో ప్రతి ఒక్కరూ అధ్యయనంలో ఒకే స్థాయికి చెందినవారా? దాదాపు అంతే. కొందరు మాత్రము మిగిలిన వారి కంటే కొంచెం ముందంజలో ఉండవచ్చు. డాక్టర్ గారు, జ్ఞానాన్ని బట్టి ఈ గ్రూపులో నీ స్థానం ఏది అనుకుంటున్నావు? సబ్జెక్ట్, మధ్యస్థాయికి అటు ఇటు. డాక్టర్ గారు, మరి పాఠాలు నేర్చుకునే విషయానికి వస్తే నీకు అత్యంత సన్నిహితులైన ఆ 5గురు మిత్రులతో పోలిస్తే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు? సబ్జెక్ట్, మేమంతా ఒకే స్థాయికి చెందిన వాళ్ళం. మేమందరము కలిసి చాలా పని చేస్తాం. డాక్టర్ గారు, నువ్వు వాళ్ళని ఏమని పిలుస్తావు? ముసిముసిగా నవ్వుతూ సబ్జెక్ట్, మాకు ముద్దు పేర్లు ఉన్నాయి. ఎందుకని అని మళ్ళీ తనే అడుక్కుంది. డాక్టర్ గారు, అంటే ఎందుకని అని డాక్టర్ గారు అడిగారు. సబ్జెక్టు, మా మూలతత్వాన్ని తెలిపేందుకు భూలోకంలో ఉండే వాటిని ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నట్లుగా మేము ఒకరికొకరు భావిస్తాము. అడగాలి మేడం, మీరు కూడా అడగండి మేడం. అందరికి మనకు లేవు, మనకు కూడా ఉంటాయి, మనం కూడా అడగాలి. అదే చూడండి, మళ్ళీ అక్కడ కూడా ముద్దు పేర్లు ఉంటాయంట. అంటే కరెక్టే కదా మేడం. సోలు భూమి మీదకి వచ్చేటప్పుడు ఇప్పుడు మనకు ఒట్టి శరీరం అంటే అశాశ్వతం అనుకున్నా, అలాంటి మనకే ఉంటే శాశ్వతమైన సోలు కదా. వాళ్ళు ఎప్పటికీ
ఈయన ఎక్కడికి పోయినా మళ్ళీ తిరుక్కొని అక్కడికి పోతారు కదా, వాళ్ళకి ఎందుకు ఉండదు? అంతే. నిజమే. డాక్టర్ గారు మళ్ళీ ఏమడుతున్నారంటే, నీ ముద్దు పేరు ఏంటి? సబ్జెక్ట్ థిసిల్ థిసిల్ అనేదట. అంటే ఊదా రంగు, పసుపు రంగు పూలు పూసే ఒక దట్టమైన ముళ్ళ తుప్ప అని అర్థం అంట దాని పేరు థిసిల్. డాక్టర్ గారు మరీ అడుగుతున్నారు, ఇది కొన్ని వ్యక్తిగత లక్షణాలకు ప్రతిరూపమా? సబ్జెక్ట్ కాసేపు ఆగి, నేను నా చురుకుతనానికి, చతురతకు, నా జన్మలలో ఎదురయ్యే వినూత్న పరిస్థితులకు పెట్టింది పేరు. సబ్జెక్ట్ మళ్ళీ నీకు డాక్టర్ గారు నీకు అతి సన్నిహితంగా ఉన్న ఆత్మస్వరూపాన్ని ఏమంటారు, ఎందుకలా అంటారు? సబ్జెక్ట్ ఏమంటుందంటే సున్నితంగా నవ్వుతూ, స్ప్రే అతడు తన జన్మల్లో పూర్తిగా శక్తిని వ్యక్తపరుస్తూ ఉంటాడు. భూమి మీద అతడు ఎక్కువగా ప్రేమించే నీరులా తన శక్తిని ఎంతో వేగంగా అన్ని వైపులకు వెదజల్లుతూ ఉంటాడు. మరి డాక్టర్ గారు, మీ ఆత్మల ఫ్యామిలీ గ్రూపు చాలా ప్రత్యేకంగా ఉంది. ఈ గ్రంథాలయ ప్రదేశంలో కూర్చొని నిజానికి నువ్వు నీ స్నేహితులు ఏం చేస్తూ ఉంటారో ఇప్పుడు నాకు వివరిస్తావా అంటున్నారు. సబ్జెక్ట్ నేను నా టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతాను, మేమంతా గ్రంథాలు చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు పుస్తకాల ఎలాంటి పుస్తకాలు? సబ్జెక్ట్ జీవిత గ్రంథాలు. డాక్టర్ గారు మరి నీకు వీలైనంత వివరంగా వాటిని గురించి చెప్పు. సబ్జెక్ట్ అవి బొమ్మల పుస్తకాలు, మందంగా తెల్లని అంచుతో 2-3 అంగుళాల మందం ఉంటాయి, చాలా పెద్ద గ్రంథాలు. డాక్టర్ గారు నా కోసం అలాంటి ఒక జీవిత చరిత్ర గ్రంథాన్ని తెరిచి టేబుల్ మీద నువ్వు నీ స్నేహితులు కలిసి ఏం చేస్తున్నారో వివరించు. సబ్జెక్టు కాసేపు ఆగి సబ్జెక్టు తన 2 చేతులతో పుస్తకాన్ని తెరుస్తున్నట్లు చూపిస్తూ, దానిలో వ్రాత రూపంలో ఏమీ లేదు, మాకు కనిపించేవన్నీ సజీవ చిత్రాలే. డాక్టర్ గారు అంటే అవి ఫోటోగ్రాఫ్స్ లా కాకుండా కదులుతూ ఉండే చలనచిత్రాల్లా ఉంటాయా? సబ్జెక్ట్ అవును, అవి 3D లే కాకుండా మల్టీ డైమెన్షనల్ చిత్రాలు. అవి కదులుతూ ఉంటాయి, కాంతి ప్రసారంలో మార్పులకు తగినట్లుగా మారిపోయే స్ఫటిక కేంద్రం ఆధారంగా అవి మారిపోతూ ఉంటాయి. డాక్టర్ గారు అయితే అవి ఫోటోగ్రాఫ్స్ లాంటివి కావు, కదిలే కాంతి తరంగాలకు ఎత్తుపల్లాలు లోతు ఉన్నాయా? సబ్జెక్ట్ అవును, అవన్నీ సజీవంగా ఉంటాయి. డాక్టర్ గారు నువ్వు నీ స్నేహితులు ఈ పుస్తకాలను ఎలా ఉపయోగిస్తారో వివరంగా చెప్పు అని చెప్తానంట. సబ్జెక్ట్ ఏమంటదంటే, ఒక పుస్తకం తెరవగానే ముందుగా ఏది స్పష్టంగా కనిపించదు, మనము చూడదలుచుకున్న దాన్ని గురించి తలుచుకోగానే అప్పటి వరకు చీకటిగా ఉండే ఆ స్ఫటికము కాంతివంతంగా మారి తగు విధంగా సర్దుకుంటుంది. అప్పుడు సూక్ష్మ రూపంలో మన గత జన్మలను, వాటికి ప్రత్యామ్నాయాలను మనము చూడగలము. డాక్టర్ గారు ఈ గ్రంథాలలో ఈ కాలాన్ని ఎలా నిర్ణయిస్తారు? సబ్జెక్టు ఫ్రేములు, పేజీలను బట్టి తమ జీవిత గ్రంథాలలో కాలం కుదించబడుతుంది. డాక్టర్ గారు ప్రస్తుతం నీ గతాన్ని గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు, కానీ ఒక పుస్తకాన్ని తెరిచి చూడగానే నీకు ముందుగా ఏం కనిపించిందో చెప్పు చాలు అన్నారు. సబ్జెక్టు నా గత జన్మలో క్రమశిక్షణ లోపించడం కనిపించింది, ఎందుకంటే ప్రస్తుతం నా మనసులో ఉన్నది అదే కాబట్టి. నా ప్రియునితో గొడవ పడి యుక్త వయసులోనే మరణించాను, నా మరణం నిరుపయోగము అయిపోయిందన్నమాట. డాక్టర్ ఈ జీవిత గ్రంథాల్లో భవిష్యత్తులో రాబోయే జన్మలు కూడా కనిపిస్తాయా? సబ్జెక్టు భవిష్యత్తులో సంభవించేవి కూడా చూడవచ్చు, కాకపోతే క్లుప్తంగా చిన్న చిన్న ముక్కల్లా పాఠాల రూపంలో చూడగలము. చాలా వరకు ఇవన్నీ ఇతరుల సహాయంతో ఆ తర్వాత తెలుస్తాయి. గత జన్మల్లో మనం చేసిన పనులను నొక్కి చెప్పడమే ఈ గ్రంథాల ముఖ్య ఉద్దేశం. డాక్టర్ గారు మరి అడుగుతున్నారు, మీ మిత్ర బృందంలో ఉండే ఈ గ్రంథాలయ వాతావరణం ముఖ్య ఉద్దేశాన్ని గురించి నీ అభిప్రాయం ఏంటి? సబ్జెక్టు ఈ జీవిత క్రమంలో మేము చేసిన తప్పులను గురించి తెలుసుకోవడంలో పరస్పరం సహాయపడతాం. మా టీచర్ మధ్యలో వచ్చి వెళుతూ ఉంటుంది,
మేమందరం కలిసి లోతుగా అధ్యయనం చేసి మేము ఎంపిక చేసుకున్న జన్మల విలువలను గురించి చర్చించుకుంటాము. డాక్టర్ గారు, వేరే వాళ్ళు కూడా చదువుకునేందుకు ఇదే భవనంలో మరికొన్ని గదులు కూడా ఉన్నాయా? సబ్జెక్టు: లేవు, ఇది మా గ్రూపుకి మాత్రమే. మాలాగే వివిధ బృందాల అధ్యయనానికి వేరే భవనాలు ఉన్నాయి. ఇక్కడ మరి సూచన గురించి చెప్తున్నాడు డాక్టర్ గారు. పాఠకుడు దీనిని గురించి వివరంగా తెలుసుకునేందుకు 108 పేజీలో ఉన్న పటాలు, వృత్తములు బిని ఉదాహరణగా తీసుకోవచ్చు. మరియు 7వ ప్రైమరీ గ్రూపులో ఆత్మల లోకంలో అతి సమీపంలో ఉన్నప్పటికీ వాటి మధ్య పరస్పర వ్యవహారాలు తరచుగా జరగవు. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు ఏమని, ఈ భవనాల్లో అధ్యయనం చేస్తున్న గ్రూపులు మీ గ్రూపులో ఉన్నవారి కంటే కాస్తో కూస్తో అభివృద్ధి చెందిన వారేనా? సబ్జెక్టు: 2 వర్గాలకు చెందిన వారు ఉన్నారు. డాక్టర్ గారు, ఆత్మలు అధ్యయనం చేసే ఈ ఇతర భవనాలలో ప్రవేశించేందుకు మీకు అనుమతి ఉందా? సబ్జెక్ట్ చాలాసేపు ఆగి, తరచుగా మేము ఒక చోటుకు వెళుతూ ఉంటాము అంటే మరి డాక్టర్ ఎక్కడికి అన్నారన్నమాట. బాల ఆత్మలు వచ్చే చోటుకు వెళుతూ ఉంటాం. వారి టీచరు వెళ్ళిపోయిన తర్వాత మేము వారికి సహాయపడతాం. అలా వారికి సహాయం చేయడం బాగుంటుంది. డాక్టర్, వారికి ఎలా సహాయం చేస్తారు? సబ్జెక్ట్ నవ్వుతూ, వారి హోంవర్క్ పూర్తి చేయడంలో అని చెప్పాడు. డాక్టర్ గారు, కానీ గైడ్స్ కు ఆ బాధ్యత లేదా? సబ్జెక్ట్ ఉంది, కానీ గురువులు ఎంతగానో పురోభివృద్ధి చెందిన వారు ఈ గ్రూపు మా సహాయాన్ని మెచ్చుకుంటారు. ఎందుకంటే కొత్తగా వచ్చిన వారు మాతో తేలికగా పోల్చుకోగలరు కాబట్టి. డాక్టర్ గారు, ఓహో, అయితే నువ్వు ఈ గ్రూప్ లో స్టూడెంట్ టీచింగ్ చేస్తున్నావా? సబ్జెక్ట్: అవును, కానీ మేము ఇలా ఇంకెక్కడా చెయ్యము. ఎందుకు చేయరు అంటున్నారు డాక్టర్ గారు. అప్పుడప్పుడు డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, ఎందుకు చేయరు? అప్పుడప్పుడు మీకు సహాయపడేందుకు మరింత పురోభివృద్ధి సాధించిన గ్రూప్కి సంబంధించిన వారు మీ గ్రంథాలయానికి ఎందుకు రాకూడదు? సబ్జెక్టు: వాళ్ళు రారు, ఎందుకంటే బాల ఆత్మల కంటే మేము కొంచెం ఎక్కువగా అభివృద్ధి చెందిన వాళ్ళం. అలాగే వాళ్ళ పనికి అంతరాయం కలిగించం కూడా. నేను ఎవరితోనైనా కలవాలనుకుంటే అధ్యయన కేంద్రం బయట కలుస్తాను. డాక్టర్ గారు, అధ్యయన కేంద్రాలలో ఉండే ఇతర ఆత్మలకు ఇబ్బంది కలిగించకుండా నువ్వు ఎక్కడికైనా తిరగవచ్చా? సబ్జెక్ట్ కొంచెం సేపు తప్పించుకునే ధోరణిలో, నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళగలను, కానీ నా దేవాలయం చుట్టూ పక్కల అంటే చూడాలి ఎన్ని ఉన్నాయి చూడండి. అదే చూడండి మేడం, తప్పించుకునే ధోరణి కూడా. అదే ఈ నుంచి తప్పించుకోండి అంటే ఏమనుకుంటారు, అబ్బా ఈ కష్టం పడలేవురా, చచ్చిపోయినా ఉంటే దరిద్రం పోతుంది నాయన, ఎప్పుడెప్పుడు రా అని చెప్పేసి పారిపోవాలని చచ్చి పైకి వెళ్ళిపోతాం అయిపోయింది అనుకుంటారు. ఆడిపి నాకు ఎన్ని మొదలవుతాయి చూడండి కథలో. అక్కడ జీవితం ఉండదని చెప్పండి. ఎంత జీవితం ఇక్కడ లాగే ఉంది మేడం, అక్కడ కూడా అది ఉంటాయి మేడం, ఎందుకుండవు. మరి ఏమంటుందంటే ఆమె, నేను ఎవరి దగ్గరకైనా వెళ్ళగలను, కానీ నా దేవాలయం చుట్టుపక్కల ఉండడమే నాకు ఇష్టం. డాక్టర్ గారు, దీనిని బట్టి మానసికంగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలిగినప్పటికీ నీ ఆత్మశక్తి కేవలం ఈ ఆధ్యాత్మిక ప్రాంతానికే పరిమితం చేయబడిందన్న అభిప్రాయం నాకు కలుగుతోంది. మళ్ళీ డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఉపోద్ఘాతం చెప్తున్నారు. నేను ఏదో కొద్దిపాటి ప్రాంతానికే పరిమితం అయ్యానని అనుకోను. మేము వెళ్ళేందుకు అంటే ఇది సబ్జెక్ట్ చెప్తుంది, మేము వెళ్ళేందుకు విశాల ప్రదేశాలు ఉన్నాయి, కానీ నన్ను ఏది ఆకర్షించదు. కేసు నెంబర్ 16 తనకు అక్కడ ఏ ఆకాంక్షలు లేవని చెప్పింది, కానీ ఇది గత కేసులో సబ్జెక్టు చూసిన ఆధ్యాత్మిక ప్రదేశ పరిమితులను భిన్నంగా ఉంది. మొట్టమొదటిసారిగా నేను సబ్జెక్టులను ఆత్మల ప్రపంచంలోనికి తీసుకువచ్చినప్పుడు వారికి కనిపించే దృశ్యాలు, పరిసరాలు, ముఖ్యంగా ఆధ్యాత్మిక పరమైన వారి స్థాయి, ఆత్మల సమాజంలో వారి స్థానము సహజ సిద్ధమైనవి. నివసించడానికి, పని చేసుకోవడానికి ప్రైవేటు ప్రదేశాలు ఉంటాయని సగటు సబ్జెక్టులు చెప్పవచ్చు, కానీ ఆత్మల ప్రపంచం ఒక పరిమితమైన నిర్బంధ ప్రదేశంలో ఎవ్వరికీ కనిపించలేదు. ఒకసారి అధిచేతన స్థితిలో వారికి అన్ని గుర్తుకు రావడం మొదలైన తర్వాత
ఆత్మలు స్వేచ్ఛగా ఇష్టం వచ్చిన విశాలమైన ప్రదేశాలకు వెళ్ళి సరదాగా సమయాన్ని గడిపేందుకు వివిధ అధ్యయన స్థాయిల్లో ఉండేవారు అందరూ కలుస్తారని చాలా మంది నాతో చెప్పారు. ఈ ప్రాంతాలలో తేలియాడుతూ ఉండే ఆత్మలు సామాజిక పరంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటాయి. కొన్ని ఆత్మలు చిలిపిగా ఉంటాయి. పెద్ద ఆత్మలు, బాల ఆత్మలు వాటికి ముందు ఇంకా ఏం జరగబోతుందో చెప్పి ఆట పట్టిస్తూ ఉంటాయి. నేను కూడా అలాంటిది ఒక మేడం. సబ్జెక్ట్ కాదు మేడం, ఇది చూడండి. అంటే ఇప్పుడు కాలేజీలో వచ్చి ర్యాగింగ్లు చేసే వాళ్ళలాగా ఇది ఆట పట్టిస్తూ ఉంటారంటే ఇది అలాగే అంతే అనిపిస్తుంది కదా నాకు మేడం. కూడా. అంటే ఇప్పుడు ఇక్కడ శరీరంతో చేసేది మాత్రం ఈ శరీరంలో ఉన్నంత మాత్రంలో చేసేది శరీరం కాదు కదా, ఆత్మే కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు మనుషులు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ తీరు, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బిహేవియరు మనిషి అది లోపల ఆత్మ చేసేదే కదా, సోల్స్తే కదా మేడం, మనిషిది కాదు కదా, శరీరాన్ని కాదు కదా. అవునవును. ఉమ్. ఒక సబ్జెక్టు ఇలా జాగ్రత్త అంది. మేడం, జాగ్రత్త జాగ్రత్త, ర్యాగింగ్ చేయబోతున్నాను. అవునబ్బో, చిన్న పిల్లల్లా మేము ఒకరికొకరు ఆట పట్టించుకుంటూ ఉంటాం అన్నమాట. దాక్కునే ఆట ఆడేటప్పుడు కొన్ని బాలాత్మలు దారి తప్పిపోతాయి. అప్పుడు వారిని సరైన ప్రదేశానికి తిరిగి వచ్చేదానికి సహాయపడుతుంటాం. మధ్య యుగాల నాటి సంచార జానపద గాయకులు కవుల్లా వినోదం కలిగించేందుకు, కథలు చెప్పేందుకు ఒక్కొక్కసారి చిన్న చిన్న బృందాల్లో అతిథులు కూడా ప్రత్యక్షమవుతూ ఉంటారని చెప్పగా విన్నాను. హ్యూమర్ అనే పేరు గల విచిత్రమైన ఒక రూపం తమ గ్రూపులో ఉందని, అది హాస్య విన్యాసాలతో అందరిని నవ్విస్తూ ఉంటుందని, దానిని చూడడం అంటే తమ గ్రూపు వారికి ఎంతో ఇష్టమని మరో సబ్జెక్టు చెప్పింది. తరచుగా హిప్నాటిక్ స్థితిలో అచేతనంగా ఉన్న వారికి ఆత్మల్లా తాము కలిసిమెలిసి ఉండడం వెనుక గల పరమార్థాన్ని స్పష్టంగా వివరించడం కష్టంగా ఉంటుంది. ఆత్మలు మరింత దగ్గరగా ఏకమై తమ ఆలోచన శక్తిని ప్రసారం చేసేందుకు గుండ్రంగా ఒక వృత్తంలా ఏర్పడుతూ ఉంటాయని నేను తరచుగా వింటూ ఉంటాను. అటువంటి సందర్భంలో ఒక ఉన్నత శక్తితో ఎప్పుడూ సంబంధాన్ని కలిగి ఉంటారని అప్పుడు అంటూ ఉంటారు. ఆలోచనలు ఎంత లయబద్ధంగా ఉంటాయంటే అవి ఒక పాటలా శ్రావ్యంగా ఉంటాయి అని నాకు కొందరు చెప్పారు. కాంతి వర్ణాల అసాధారణ మేళవింపుతో శక్తి సమ్మేళనంలో ఆత్మలు కలుస్తూ విడిపోతూ ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతూ ఉన్నప్పుడు ఆ దృశ్యము ఎంతో రమణీయమైన నృత్యంలో ఉంటుంది. ఆ నృత్యాల మధ్యలో పుణ్యక్షేత్రాలు, పడవలు, జంతువులు, చెట్లు లేదా సముద్ర తీరాల వంటి భౌతికమైనవి కూడా ఇంద్రజాలం చేసినట్లు ప్రత్యక్షం అవుతాయి. ఆత్మల గ్రూపులకు ఈ రూపాలు గ్రహ సంబంధమైన గుర్తుల్లా ఒక ప్రత్యేక అర్థాన్ని అందిస్తాయి. గత జన్మలన్నింటి నుంచి జ్ఞాపకాలను అవి బలపరుస్తూ ఉంటాయి. ఈ విధంగా భౌతికమైనవి మళ్ళీ సాక్షాత్కరించడానికి మళ్ళీ భౌతిక స్థితిలో ఉండాలని ఆత్మలు కోరికతో తప్పిస్తూ బాధపడుతున్నాయని కాదు. తమ వ్యక్తిత్వం ఈ స్థాయికి వచ్చేందుకు సహాయపడిన చారిత్రాత్మక సంఘటనలను అవి సమిష్టిగా ఆనందించడానికి ఇలా జరుగుతుంది. నా దృష్టిలో ఆత్మలు వ్యక్తపరిచే ఈ మార్మిక భావాలు ఒక ఆచారంలా కనిపించినా వాటికి ఇంకా ఏదో అర్థం ఉంది. అధిచేతన స్థితిలో ఉన్న సబ్జెక్టులు అందరూ ఆత్మల లోకంలో కొన్ని ప్రదేశాలకు ఒకే విధమైన ప్రత్యేక అవసరం ఉంటుందని వివరించినప్పటికీ ఆయా ప్రాంతాల్లో వారు చూసే రూపాలు మారుతూ ఉంటాయి. ఈ కేసులో ఒక గ్రీకు దేవాలయంగా వర్ణించిన అధ్యయన కేంద్రాన్ని మరో వ్యక్తి ఆధునిక పాఠశాల భవనంలో వర్ణించాడు. ఇంకొందరు వ్యక్తపరిచిన అభిప్రాయాలు మరింత భిన్నంగా, పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు. ఉదాహరణకు, ఆత్మల ప్రపంచంలో ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మానసికంగా ప్రయాణం చేస్తున్న ఎన్నో ఆత్మలు గత అధ్యాయంలో మనం చూసినట్లు తన చుట్టూ ఉన్న ప్రదేశం అంతా ఒక గోళంలా ఉందని నాకు చెబుతూ ఉంటారు. కానీ వాళ్ళు తమ ఆత్మల ప్రపంచం అనంతమైనది కాబట్టి దానికి పరిమితి ఉండదు అవి కూడా అంటారు అని కూడా అంటారు. మనం ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని భావిస్తున్నాను. హిప్నాటిక్ ట్రాన్స్ లో ఉన్న వ్యక్తులు తాము మామూలు స్థితిలో
ఉన్నప్పుడు భూమి మీద చూసి అనుభూతి చెందిన దృష్టితోనే ఆత్మల లోకాన్ని కూడా తమదైన రూపాల ద్వారా దృశ్యాల ద్వారా పరుస్తుంటారు. హిప్నాటిక్ స్థితిలో నుండి మెలకు వచ్చిన తర్వాత చాలా మంది భూలోకపు పరిభాషలో ఆత్మల లోకాన్ని గురించి సరిగ్గా వర్ణించలేకపోయామని, వివరించవలసింది ఇంకా చాలా ఉందని చెబుతూ ఉంటారు. వ్యక్తపరచడానికి వీలవని ఆధ్యాత్మిక స్థితులను అనుభూతి చెందిన ప్రతి వ్యక్తి వాటిని తమకు సరైనవి అనిపించిన దృశ్యాలతో మాటలతో పోల్చి చెప్తారు. ఒక్కొక్కసారి ఒక సబ్జెక్టు తొలిసారిగా ఆత్మల ప్రపంచంలోనికి తీసుకువెళ్ళినప్పుడు తనకు స్వయంగా చూసిన దృశ్యాలు కూడా నమ్మశక్యంగా లేవని చెప్పవచ్చు. వారి చేతనత్వపు మనసులో కీలకమైన ఒక భాగము ఇంకా పనిచేస్తూ సందేశాలు ఇస్తూ ఉండడమే దీనికి కారణం. ట్రాన్స్ లో ఉన్నవారు త్వరలోనే వారి అచేతనత్వపు మనస్సులు రికార్డ్ అవుతున్న దానికి అనుగుణంగా మారిపోతారు. ఆత్మ గ్రూపులకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకు నేను ప్రయత్నించడం ప్రారంభించిన మొదట్లో కేవలం వాటి జ్ఞాన స్థాయి ఆధారంగా ఆత్మల గ్రూపులు ఉంటాయని నేను అభిప్రాయపడేవాడిని. కేవలం దీని ఆధారంగా ఒక ఆత్మ స్థలాన్ని త్వరగా నిర్దేశించడం కష్టమయ్యేది. ఆత్మల ప్రపంచంలో జీవితాన్ని అధ్యయనం చేస్తున్న తొలి రోజుల్లోనే కేసు నెంబర్ 16 నా దగ్గరికి వచ్చింది. ఇది ప్రాముఖ్యతను సంతరించుకున్న కేసు అయింది. ఎందుకంటే సెషన్ జరుగుతూ ఉన్నప్పుడు రంగులను బట్టి ఆత్మలను గుర్తించడం ఎలాగో తెలుసుకున్నాను. ఈ కేసుకు పూర్వము నా సబ్జెక్టులు ఆత్మల ప్రపంచంలో తాము చూస్తున్న రంగులను గురించి వర్ణించగా విన్నాను. కానీ రంగులకు సంబంధించిన ఈ సమాచారాన్ని ఆత్మలు తమకు ఎంత అవసరమో చెప్పలేదు. ఆత్మశక్తి పదార్థానికి ఉండే ఛాయల గురించి నా క్లయింట్ చెప్పారు. కానీ నేను ముక్కలుగా ఉన్న ఈ సమాచారాన్ని అర్థవంతంగా క్రోడీకరించలేదు. నేను సరైన ప్రశ్నలు అడగనందు వల్లనే ఇలా జరిగింది. కిర్లియన్ ఫోటోగ్రఫీ గురించి, పారాసైకాలజీ, అతీంద్రియ మనస్తత్వ శాస్త్రాన్ని గురించి, ULCAలో జరిగిన అధ్యయనాలను గురించి నాకు తెలుసు. జీవించి ఉన్న ప్రతి వ్యక్తి తనదైన రంగులో తన చుట్టూ ఒక కాంతి మండలాన్ని అంటే ఆరాని కలిగి ఉంటాడని ఆ పరిశోధనలో తేలింది. మానవ రూపంలో మనలో నుండి అయాన్ల రూపంలో ఒక శక్తి మన శరీరాల చుట్టూ ప్రసరిస్తూ ఉంటుంది. అది మన శరీరంలో ఉండే చక్రాలు అనే శక్తి కేంద్రాలతో అనుసంధానమై ఉంటుంది. ఆధ్యాత్మిక శక్తి ఒక సజీవమైన చలన శక్తి అని నాకు వర్ణించి చెప్పారు. ఆత్మను భౌతిక రూపంలో భూమిపై ఉంచడానికి అవసరమైన ఈ విద్యుత్ అయస్కాంత శక్తి పరిమాణము కూడా ఇలా భూమి మీద ఉండే రంగులను సృష్టించడం వెనుక మరో ముఖ్యమైన కారణం కావచ్చు. వ్యక్తి శారీరక ఆరోగ్యంతో పాటు అతని ఆలోచనలను ఉద్వేగాలను కూడా మానవ కాంతి మండలం ప్రతిబింబిస్తూ ఉంటుందని కూడా అంటారు. మానవ శరీరాల నుండి ప్రసరించే ఈ కాంతి రేఖలకు మెరిడియన్స్ ఆత్మల లోకంలో ఆత్మలో ప్రసరించే కాంతికి ఏదైనా ప్రత్యక్ష సంబంధం ఉందా అని నాకు ఆశ్చర్యం కలిగింది. ఆత్మల నుండి ప్రసారమయ్యే కాంతి అంతా తెల్లగా ఉండదని కేసు నెంబర్ 16 ద్వారా నేను తెలుసుకున్నాను. నా సబ్జెక్టుల అభిప్రాయం ప్రకారం ప్రతి ఆత్మ ఒక నిర్దిష్టమైన రంగులో అంటే కాంతిని కలర్ ఆరా ఉత్పత్తి చేస్తుంది. శక్తిని గురించి ఎన్నో కీలకమైన విషయాలను తెలుసుకోవడంలో నాకు సహాయపడిన ఘనత అంతా ఈ కేసుదే. డాక్టర్ గారు మళ్ళీ ఏమంటున్నారంటే, సరే ఇప్పుడు మనం నీ అధ్యయన మందిరానికి వెలుపలే తేలుదాం. నీ చుట్టూ లేదా దూరంగా నీకేం కనిపిస్తుంది? మేడం, దీని గురించి మాట్లాడే ముందు అంటే మనము ఇప్పుడు ఏంటి వాళ్ళు చెప్పే ప్రకారము వాళ్ళు వింటున్నారా మేడం? మేడం ఓకే. ఆత్మల నుండి సబ్జెక్ట్ చాలా మంది గుమిగూడి ఉన్నారు. డాక్టర్ గారు ఎంతమంది ఉంటారంటావు? సబ్జెక్ట్ చాలా దూరంగా ఉన్నారు, నేను లెక్క పెట్టలేను. వందల
కొద్ది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. డాక్టర్ గారు, ఆ ఆత్మలన్నింటినీ నువ్వు గుర్తుపడతావా? నువ్వు వారితో కలిసి ఉన్నావా అని అడిగారన్నమాట. సబ్జెక్ట్, వాస్తవానికి నేను వారితో కలిసి లేను. నేను వారిని అందరినీ కూడా చూడలేను. అది ఒక విధంగా అక్కడ దూరంగా అస్పష్టంగా కనిపిస్తోంది. కానీ నా గ్రూపు మాత్రం నాకు దగ్గరగానే ఉంది. డాక్టర్ గారు మరి అడుగుతున్నారు, నీ గ్రూప్ లో ఉన్న సుమారు 20 ఆత్మలను కలిసి ప్రైమరీ గ్రూపు అనుకుంటే, వీరితో మాత్రమే కాకుండా నీ గ్రూపుకి వెలుపల నీ చుట్టూ ఉన్న 2వ స్థాయి పెద్ద సమూహంలోని ఆత్మలతో నువ్వు కలిసి ఉన్నావా? సబ్జెక్టు, మేము అందరము కలిసే ఉన్నాము, కానీ ప్రత్యక్షంగా కాదు. నాకు ఆ ఇతర ఆత్మలు తెలియవు. డాక్టర్ గారు, ఆ అధ్యయన మందిరంలో నీ సొంత గ్రూపులోని ఆత్మలను చూసినట్లుగానే వేరే ఆత్మల భౌతిక రూపాలు నీకు కనిపిస్తున్నాయా? సబ్జెక్టు, లేదు. ఆ అవసరం లేదు. బహిరంగంగా ఉన్నప్పుడు సహజంగానే వారందరూ నాకు ఆత్మల్లాగే కనిపిస్తారు. డాక్టర్ గారు, నువ్వు ఇప్పుడు ఉన్న చోటు నుండి దూరంగా చూడు. నీకు ఈ ఆత్మలన్నీ ఎలా కనిపిస్తున్నాయి? అవి ఎలా ఉన్నాయి? సబ్జెక్ట్, వివిధ దీపాల్లా జంకారం చేసుకుంటూ చుట్టూ తిరుగుతూ ఉండే మినుగురు పురుగుల్లా కనిపిస్తున్నాయి. డాక్టర్ గారు, నాకు సంగతి చెప్పు. గురువు విద్యార్థులా కలిసి పనిచేస్తున్న ఆత్మలు రెండు ఎప్పుడూ ఒకదానితో మరొకటి అంటిపెట్టుకునే ఉంటాయా? సబ్జెక్టు, నా గ్రూపులోని ఆత్మలు అలా చేస్తాయి, కానీ గురువుల్లా పనిచేసే ఆత్మలు మాకు పాఠాల్లో సహాయం చేస్తున్నప్పుడు మాత్రమే మాతో ఉంటాయి. లేనప్పుడు అవి తమ వర్గానికి చెందిన ఆత్మలతో కలిసి ఉంటాయి. డాక్టర్ గారు మరి ఏమంటున్నారంటే, నువ్వు ఇప్పుడు ఉన్న చోటు నుండి చూస్తే నీకెవరైనా టీచర్ గైడ్స్ కనిపిస్తున్నారా? సబ్జెక్టు కాసేపు ఆగి, అవును, కొందరు కనిపిస్తున్నారు. మాకంటే వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. అలాగే ఉంటారు. కర్లా తన 2 మిత్రులతో నాకు కనిపిస్తోంది. డాక్టర్ గారు, ఏ భౌతిక అంశాలను చూడకుండానే వారు గైడ్స్ అని నీకు తెలుస్తుందా? నువ్వు అలా ప్రకాశవంతమైన మొత్తం తెల్లని కాంతిని దూరం నుండి చూసి వారు గైడ్స్ అని కేవలం మానసికంగా చెప్పేయగలవా? సబ్జెక్టు, తప్పకుండా మేము అలా చెయ్యగలం, కానీ వారందరూ తెల్లగా లేరు. డాక్టర్, అయితే ఆత్మలన్నీ పూర్తిగా తెల్లగా లేవంటావా? సబ్జెక్టు, అది కొంతవరకు నిజమే, కానీ శక్తి పరిమాణాన్ని బట్టి మేము తక్కువ కాంతివంతంగా కనిపించవచ్చు. డాక్టర్ గారు, అయితే కర్లా ఆమె 2 మిత్రులు తెలుపు రంగులోనే వివిధ ఛాయలను ప్రదర్శిస్తాయని చెబుతున్నావా? సబ్జెక్టు, కాదు, అవి అసలు తెల్లగా లేవు. డాక్టర్ గారు, నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు. సబ్జెక్టు, ఆమె 2 మిత్రులు టీచర్లే. డాక్టర్, దీనిలో తేడా ఏమిటి? ఈ గైడ్స్ బయటకు ప్రసరించే శక్తి తెల్ల రంగులో లేదని అంటున్నావా? అవును. డాక్టర్ గారు, మరి సరే, అయితే వాళ్ళు ఇంతకు ఏ రంగులో ఉన్నారు? వాళ్ళు పసుపు రంగులో ఉంటారు. అలాగా, అయితే గైడ్స్ అందరూ పసుపచ్చని రంగుని శక్తిని ప్రసారం చేస్తూ ఉంటారా? లేదు, అలా చేయరు. అదేమిటి? సబ్జెక్ట్ మరి ఏమంటుందంటే, కర్లా టీచరు వాలైర్స్ అతడిది నీలం రంగు. అతడి ఒక్కొక్కసారి మాకు ఇక్కడ కనిపిస్తాడు. మంచివాడు, చాలా స్మార్ట్. డాక్టర్ గారు, నీలం రంగా? అదేమిటి? నీలం రంగు ఎక్కడి నుంచి వచ్చింది? వాలైర్స్ లేత నీలం రంగును ప్రదర్శిస్తాడు. నాకంతా తికమకగా ఉంది. వాలైర్స్ అనే మరో టీచరు మీ గ్రూపులో ఉన్నాడని సంగతి నువ్వు నాకు చెప్పలేదు అన్నారు డాక్టర్ గారు. సబ్జెక్టు, నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. ఏదేమైనా నాకు నా గ్రూపులోని వాడు కాదు. కర్లా కూడా మా గ్రూపు వ్యక్తి కాదు. వారికి వారి సొంత గ్రూపులు ఉన్నాయి. డాక్టర్ గారు, చూడండి ఎంత కన్ఫ్యూజన్ గా మాట్లాడుతుందో మరి ఆమె. కాదు మేడం, కన్ఫ్యూజన్ కాదు. అంటే వాళ్ళ స్థితి, వాళ్ళ ఆత్మస్థితి, వాళ్ళ ఫ్రీక్వెన్సీ బట్టి ఒక్కొక్కరు ఒక రంగులో ఉండేలా ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉంది కదా, మనకు ఉన్నాయి కదా 7 చక్రాలు, 7 7 కలర్స్ అనే.
కొంతమంది అంటే నాకు తెలిసి మేబీ ఇట్లా 7 ఒక్కొక్క ప్లానెట్ వాళ్ళు ఒక్కొక్క కలర్లో ఉండేటట్టు ఉన్నట్టు అనిపిస్తుంది మేడం. నిజంగా గోల్డ్ కలరు, వైట్ కలరు, నీలం కలరు. ఇప్పుడు మన తండ్రి రామత గారు వైలెట్, అదే లేత నీలం రంగు చెప్తుంది కదా, అదే కలర్ ఆయన. అట్లా ఒక్కొక్కరు ఉంటుంది. కాదు మేడం, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఈ బతికున్న వాళ్ళనే ఈయన చేస్తున్నాడు, హిప్నటైజ్ చేస్తున్నాడు కదా. వాళ్ళకి మెలకు వచ్చిన తర్వాత ఆత్మస్థితిలో మేము ఇంకా కరెక్ట్ గా మేము అన్ని చెప్పలేము అని ఇక్కడ ఒక సబ్జెక్ట్ చెప్పింది. అంటే వాళ్ళకి మెలకు వచ్చిన తర్వాత కూడా ఈ సబ్జెక్టు ఆ ఆత్మస్థితిలో అదంతా గుర్తుంటది అంటారా బయటకు వచ్చిన తర్వాత? ఉండొచ్చు మేడం, ఎందుకు ఉండలేదని ఎందుకు అనుకుంటాం చెప్పండి. ఇప్పుడు మనకే ఉంది, కొన్ని కళలు వస్తాయి, కొన్ని కళలు వస్తే ఎప్పటికీ గుర్తుండిపోతాయి, అవునా కదా? అవును. కొన్ని గుర్తుండవు, కొన్ని అప్పుడే ఉంటాయి, మళ్ళీ ఉండవు, అసలు గుర్తుండవు కొన్ని ఉంటాయి. ఇంకో డౌట్ ఏంటంటే నాకు, ఇప్పుడు ఒక్కొక్కరు చనిపోయినప్పుడు, ఇప్పుడు అంటే ఈ సెలబ్రిటీలు కొంతమంది చనిపోయినప్పుడు వాళ్ళ ఆత్మలతో మేము మాట్లాడాము, వాళ్ళది సహజ సిద్ధమైన ఆత్మ చావు కాదు అనేటి చెప్పినప్పుడు, అంటే వాళ్ళు నిజంగా వాళ్ళ ఆత్మని పిలిచి మాట్లాడింటారా? ఈ ఎవరంటే వీళ్ళు ఎవరు మేడం, స్టేజ్ ప్రోగ్రామ్. అవును 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 అవును, కానీ అలా ఇప్పుడు అంటే మేడం, ఇప్పుడు వాళ్ళని పిలిచి, ఇప్పుడు వాళ్ళ ఆత్మని పిలిచి చేపించి మాట్లాడి తర్వాత వాళ్ళని మళ్ళీ పంపించేంత పరిస్థితి ఉంటదా మేడం? ఆత్మ మరి వీళ్ళకి ఆన్సర్ చెప్పి పంపిస్తుందా? లేకపోతే వాళ్ళకి ఆత్మస్థితిలో అంత వెళ్ళిన తర్వాత అదే సబ్జెక్ట్ ని వీళ్ళకి ఏ విధంగా, అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరు జ్యోతిష్యులు అంటారు కదా, వాళ్ళు మేము అడిగాము అంటారు, వాళ్ళది కరెక్టా? లేకపోతే ఆధ్యాత్మికంగా ఎదిగిన ఆత్మలు ఇలాగా అడగగలుగుతాయా? ఎవరు మేడం చేస్తారు అది? అట్లా కాదు మేడం, కొన్ని విద్యలు మేడం, ఇది అర్థమైందా? ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు బాగా పొంగల్ చేయడం వచ్చు, అర్థమవుతుందా? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు సాంబార్ రైస్ చేయడం బాగా వచ్చు అనుకుందాం. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ప్రావీణ్యం పొందుతారంటే పట్టుకోవచ్చు దాన్ని, వాళ్ళకు సహజంగా గతం నుంచి వచ్చిన దాన్ని బట్టి ఈ జన్మలోనైనా చిన్నవి అర్థమవుతుంది. పత్రి సార్ చెప్తాడు కదా, ఒక ఏనుగుంటే ఏనుగు తోక పట్టుకొని పోతారు వెనకని, అట్లా ఇవన్నీ చిన్న శక్తులు. ఆ శక్తులు వాడు చెయ్యొచ్చు, కానీ శక్తులను వాడకూడదు, అట్లాగా అనవసరంగా శక్తులను వాడకూడదు. కానీ వాళ్ళు ఇప్పుడు ఆయన చనిపోయాడు కదా, రాజ్ కుమార్ కొడుకు పునీత్ రాజ్ కుమార్ అని, ఆయన ఆత్మతో మాట్లాడడం మేము, ఆ సెలబ్రిటీ ఇంకొకరెవరో చనిపోయినప్పుడు అప్పుడు కూడా ఇలాంటి న్యూసే వచ్చింది. నేను వీళ్ళు ఎలాగా అలా మాట్లాడగలరు అనేది నాకు అప్పటి నుంచి డౌట్ ఉండింది. ఇప్పుడు ఇక్కడ చెప్తుంటే అంటే హిప్నటైజ్ చేసి మాట్లాడగలుగుతారా వీళ్ళు వాళ్ళని? అవును మేడం, ఇప్పుడు అంతెందుకు, కొంతమందికి ఇప్పుడు సపోజు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఇష్టం ఉండిందనుకో, అది తల్లి బిడ్డలు కానీ, లేదా ఫ్రెండ్స్ కానీ, భార్య భర్తలు కానీ, లవర్స్ కానీ, వాళ్ళకి తెలియదు, పైకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇంకా ఇప్పుడు చెప్పింది కదా, చనిపోతే ఎలాంటి దుస్థితి వస్తుంది, అలాంటిది వస్తుంది, పోలేక వాళ్ళకి తెలియక ఇదే భ్రమలో ఎవరు నిన్ను వచ్చి చేయబట్టుకొని ఏమమ్మా ఈడున్నావు, ఇక్కడ ఎందుకుంటావు, తప్పు నువ్వు రా అని ఎవరు పిలవరు. ఇదే నిజం అనుకున్న భ్రమతో ఈడే తిరుగుతుంటారు భూమి మీద. తిరుగుతూ ఏం చేస్తారు, ఎవరో ఒకరు కొంచెం వీక్గా ఉంటే వాళ్ళు దూరుతారు. అవే ప్రేతాత్మల్లాగా ఉంటాయా అంటే? అది ప్రేతాత్మ, ఇంకొక మంచి ఆత్మ, చెడ్డ ఆత్మ అనేది కాదు, ఇంకా అవే భూమి మీద ఎర్త్ బౌండింగ్ సోల్స్ మేడం. అది ఎవరైనా కావచ్చు, మంచి చెడు కాదు, జ్ఞానం అజ్ఞానం, వాళ్ళకి తెలియడం తెలియకపోవడమే ఆ మ్యాటర్. జ్ఞానం ఉంటే వెళ్ళిపోతారు, జ్ఞానం లేదనుకోండి ఇక్కడిక్కడే తిరుగుతుంటారు ఇదే భ్రమలు. అందుకే కదా ఈ భ్రమలు వదిలేయాలి, ఈ భ్రమలు వదిలేయాలని, నాది అనే భ్రమ. ఇక్కడ నీదే, ఎక్కడి దాకా నీది, నువ్వు ఈ భూమి మీద ఉన్నంత దాకా ఈ శరీరంతో ఉండని చెప్పు. ఇప్పుడు నేనున్న ఇల్లు నాదే, ఇంకొక్కరిది కాదు. వాళ్ళు ఎంత చెప్పుకున్నా ఇల్లు నాది, నేను ఉన్నంత చెప్పు ఇంట్లో ఉంటా. లేనది బయలుదేరి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు కూడా నేను ఇదే పట్టుకుంటే ఇంక పైన ఉండేదాన్ని నేను ఎప్పుడు అనుభవించగలను? అలా పట్టుకొని కూర్చోవద్దు కదా. దానికే మేడం అడిక్ట్ అయిపోయి ఇక్కడే తిరుగుతుంటా
అట్లా సోల్స్ పెద్దవాళ్ళు కొన్ని ఒక్క జన్మ కాదు, కొన్ని వందల వేల జన్మల నుంచి కూడా అలా ఉండిపోతాయంట ఏం తెలియక. అవునట. అవును. ఉమ్, ఈ ఆత్మాయణంలో కూడా ఇదే ఉన్నట్టుంది మేడం. సబ్జెక్ట్ కొంచెము ఇట్లే ఉంది ఇది కూడా. ఉమ్. మరి డాక్టర్ గారు అయితే ఈ గైడ్స్ కు అంటే కర్లకు కూడా మా గ్రూప్ వ్యక్తి కాదు, వారికి స్వతంత్రంగా ఉంటాయి, స్వతంత్ర గ్రూపులు ఉన్నాయని చెప్పింది కదా డాక్టర్ గారు. మరి ఏమడుగుతున్నారంటే అయితే ఈ గైడ్స్ కు పసుపు నీలి రంగుల శక్తి మండలాలు అంటే ఆరాలు ఉన్నాయన్నమాట. సబ్జెక్ట్ అవును డాక్టర్ గారు. ఇంకా ఎన్ని శక్తి వర్ణాలు ఇక్కడ తేలుతూ ఉన్నాయి? ఏమీ లేవు అని చెప్పేసింది. డాక్టర్ గారు ఎరుపు ఆకుపచ్చ రంగులు ఎందుకు లేవు? ఏమో నాకు తెలియదు, కానీ ఒక్కోసారి ఈ ప్రదేశం అంతా అలంకరించిన క్రిస్మస్ చెట్టుల రంగురంగులుగా కనిపిస్తుంది. డాక్టర్ గారు నాకు వాలైర్స్ గురించి ఇంకా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ప్రతి ఆత్మల గ్రూపుకు 2 టీచర్స్ ఉంటారా? సబ్జెక్టు అది మారుతూ ఉంటుంది. కర్లా వాలైర్స్ ఆధ్వర్యంలో మాకు బోధిస్తుంది కాబట్టి మాకు 2 టీచర్స్ ఉన్నారు. అతను మాతో పాటు వేరే ఇతర గ్రూపులతో కూడా పనిచేస్తుంటాడు. డాక్టర్ సాధించిన ఉన్నతి కొద్దిగానే అయినందువల్ల గైడ్లా మీరు అన్నప్పటికీ కర్లా కూడా ఒక స్టూడెంటేనా? సబ్జెక్ట్ కొంత కోపంగా నాకు బోధించడానికి సరిపడినంత ఉన్నతిని ఆమె సాధించింది అని చెప్పింది అన్నమాట. డాక్టర్ గారు సరే, ఈ రంగులలో తేడా ఎందుకు ఉందో కొంచెం వివరిస్తావా? కర్లా రంగు పసుపు పచ్చగా, వాలైర్స్ రంగు నీలం రంగుగా ఎందుకు ఉంది? సబ్జెక్టు అది తేలికే. వాలైర్స్ జ్ఞానంలో మా అందరికంటే చాలా ముందున్నాడు, అందుకని అతడు ప్రసరించే కాంతి ముదురుగా ఉంటుంది. డాక్టర్ గారు నీలం రంగును పసుపచ్చ లేదా తెలుపుతో పోల్చి ఆత్మల మధ్య తేడాను చెప్పవచ్చా? సబ్జెక్ట్ నేను నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నది అదే. నీలం రంగు పచ్చ రంగు కంటే ముదురుగా ఉంటుంది, పసుపు పచ్చ రంగు తెలుపు కంటే ముదురుగా ఉంటుంది. ఇవన్నీ ఒకరు ఎంత దూరం ఉన్నతిని సాధించారు అనే దానిపై ఆధారపడి ఉంటాయి. డాక్టర్ గారు ఓహో, అంటే వాలైర్స్ ప్రసరించే కాంతి కర్లా ప్రసరించే కాంతి కంటే తక్కువ వెలుగు కలిగి ఉంటుంది. అలాగే నువ్వు అభివృద్ధిలో తక్కువ స్థాయిలో ఉన్నావు కాబట్టి కర్లా ప్రసరించే కాంతి నువ్వు ప్రసరించే కాంతి కంటే తక్కువగా వెలుగు కలిగి ఉంటుంది, అంతేనా? సబ్జెక్ట్ నవ్వి చాలా క్రింది స్థాయిలో ఉన్నాను. వాళ్ళిద్దరూ భారమైన నిలకడగా ఉండే కాంతిని ప్రసరిస్తారు. డాక్టర్ గారు కర్లా ప్రసరించే పసుపు పచ్చ రంగుకి నీ స్థాయి ఎదుగుదలను కాబట్టి నువ్వు ప్రసరించే నీ రంగుకి మధ్య ఉన్న తేడా ఏమిటి? సబ్జెక్ట్ గర్వంగా నేను ఎరుపు ఛాయలో ఉండే తెల్లని కాంతిలోనికి మారుతున్నాను, చివరకు నేను లేత బంగారు ఛాయలోకి మారుతాను. కర్లా ఈ మధ్య ముదురు పసుపు పచ్చ రంగులోకి మారడం గమనించాను. ఆమె చాలా జ్ఞానవంతురాలు, చాలా మంచిది. ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించాను. ఓహో డాక్టర్ గారు, మరి ఓహో అలాగా. ఆ తర్వాత ఆమె శక్తి స్థాయి చివరకు ముదురు నీలం రంగులోకి మారుతుందా? సబ్జెక్టు లేదు, ముందు లేత నీలం రంగులోనికి మారుతుంది. మన శక్తి నెమ్మదిగా మారుతుంది, అలాగే రంగు కూడా నెమ్మదిగా లేత ఛాయ నుండి ముదురుగా మారుతుంది. డాక్టర్ గారు మరి అడుగుతున్నారు, అంటే ఆత్మలన్నీ అభివృద్ధిని సూచించే ఈ 3 తెలుపు పసుపు పచ్చ మరియు నీలం రంగుల ఆధారంగా మిగిలిన వారి స్థాయిని సరిగ్గా గుర్తిస్తాయా? అవును సబ్జెక్టు అవును, రంగులలో మార్పు చాలా నిదానంగా ఉంటుంది. డాక్టర్ గారు నా సందేహాలు తీర్చి వివరించినందుకు ధన్యవాదాలు అని చెప్తూ మళ్ళీ కొంచెం సబ్జెక్ట్ చెప్తున్నాడు ఆయన. హిప్నాటిక్ క్లాస్ లో ఉన్న నా సబ్జెక్టులందరినీ వారి ఆత్మల రంగుల గురించి రొటీన్ గా అడుగుతూ ఉంటాను. సాధారణంగా తెల్ల రంగులో కనిపించే ఆత్మల లోకంతో పాటు ఎక్కువ సంఖ్యలో ఆత్మలు తెలుపు రంగులోని వివిధ ఛాయలను ప్రసరిస్తూ ఉన్నట్లు కనిపించిందని నా సబ్జెక్టు ఆత్మలు చెప్పాయి. తెలుపు లేదా బూడిద రంగులు ఆధ్యాత్మిక అభివృద్ధి ప్రారంభాన్ని సూచిస్తాయి. స్వతహాగా ఉండే ఈ తెల్ల రంగుకు
ఆత్మల కాంతి మండలాలు ఎరుపు రంగు, పసుపు, నీలం రంగులను కలుపుతూ ఉంటాయి. బహు కొద్ది మంది మాత్రమే పసుపు, నీలి రంగులు కలిసిన ఆకుపచ్చని రంగులో కనిపిస్తారు. ఆత్మశక్తిని గురించి నేను విన్నదానిని ఆకాశంలో భౌతికంగా మనకు కనిపించే వివిధ రంగులకు పోలిక కేవలం ఊహ మాత్రమే. కానీ నాకు కొన్ని పోలికలు కనిపించాయి. చల్లగా ఉండే నక్షత్రాల నుండి ప్రసరించబడే శక్తి కాంతి నారింజ ఎరుపు రంగులో ఉంటుంది. వేడిగా ఉండే నక్షత్రాల నుండి ప్రసరించబడే శక్తి కాంతి పసుపు రంగు నుండి నీలి తెల్లదనం వరకు మారుతూ ఉంటుంది. కాంతి కిరణాల మీద ఉష్ణోగ్రత ప్రభావం ఉంటుంది. అది వర్ణమాలలో ప్రకంపనల రూపంలో వివిధ ఫ్రీక్వెన్సీలలో కనిపిస్తుంది. మన దృష్టికి ఈ తరంగాలు లేత రంగు నుండి ముదురు రంగు గల ఒక కాంతి పుంజంలా కనిపిస్తాయి. బహుశా ఆత్మల శక్తి వర్ణాలకు హైడ్రోజన్, హీలియం వంటి మూలకాలతో ఏ సంబంధము ఉండకపోవచ్చు, కానీ బహుశా అత్యంత శక్తివంతమైన విద్యుత్ అయస్కాంత క్షేత్రంలో సంబంధం ఉండవచ్చు. ఆధ్యాత్మిక సామరస్య ఏకత్వం అయిన వివేకం వల్ల కలిగే ప్రకంపనల కదలిక ప్రభావము అన్ని ఆత్మ కాంతుల మీద ఉంటుందని నేను అనుకుంటున్నాను. క్వాంటం ఫిజిక్స్ ప్రకారము మొత్తం విశ్వం కంపించే తరంగాలతో నిర్మించబడింది. ఈ తరంగాలు భౌతిక పదార్థాలపై వివిధ ఫ్రీక్వెన్సీలతో ప్రభావం చూపుతాయి. భౌతిక ప్రపంచంలో కాంతి చలనం, ధ్వని కాలాల మధ్య పరస్పర సంబంధం ఉంది. ఈ సంబంధాలు ఆత్మల లోకానికి కూడా అన్వయిస్తాయని నేను నా కేసుల ద్వారా విన్నాను. చివరికి మన ఆధ్యాత్మిక భౌతిక చేతనత్వాలు కాంతి శక్తిని గ్రహిస్తాయని, ప్రసరిస్తాయని నేను ఒక అభిప్రాయానికి వచ్చాను. ఒక ఆత్మ మండలాన్ని అంటే ఆరాని ఆయా వ్యక్తిగత తరంగ ప్రకంపనలు సూచిస్తాయి. ఆత్మల్లా మనం ప్రసరించే సాంద్రత, రంగు, కాంతి రూపము మన జ్ఞానము, అవగాహనలకు అనుగుణంగా ఉంటాయి. మనము పురోగమిస్తున్న కొద్దీ కాంతి పదార్థపు చిక్కదనం పెరుగుతూ ఉంటుంది. వ్యక్తిగత శక్తి మనదేమిటో తెలియపరచడమే కాకుండా ఇతరులకు మనం ఎంత మేరకు చికిత్స చేయగలమో, మనని మనం ఎంతగా రూపుదిద్దుకోగలమో సూచిస్తాయి. ముఖ్యంగా ఆత్మలను దూరం నుండి చూసినప్పుడు, వాటికి ఏ ఆకారము లేనప్పుడు ఆత్మలు ఎలా కనిపిస్తాయో వర్ణించేందుకు హిప్నాసిస్ లో ఉన్నవారు రంగులను గురించి మాట్లాడతారు. నా కేసుల నుండి నేను ఒక విషయాన్ని గ్రహించాను. ఉన్నత స్థాయికి చేరుకున్న ఆత్మలు వేగంగా కదిలే శక్తి రేణువులను ప్రసరిస్తాయని, అవి నీలి రంగులో ఉంటాయని, అత్యున్నత చిక్కదనం గల రేణువులు నేరేడు అంటే పర్పుల్ రంగులో ఉంటాయని తెలుసుకున్నాను. మనకు భూమి మీద కనిపించే రంగుల ప్రకారం నీలి ఊదా రంగుకు అతి తక్కువ తరంగ దైర్ఘ్యం అంటే వేవ్ లెంగ్త్ ఉంటుందంట. శక్తి అత్యధికమైనప్పుడు అది మన కంటికి కనిపించని అల్ట్రావైలెట్ రంగులో ఉంటుంది. రంగు చిక్కదనమే మన వివేకానికి కొలబద్ద. అయితే తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న తెలుపు, పసుపు రంగు ఆత్మలకు అతి తక్కువ ఆత్మశక్తి కలిగి ఉన్నట్లు ఆ సబ్జెక్టులు చెప్పిన దాన్ని బట్టి ఆత్మ స్థాయిలను వర్గీకరించేందుకు అవి ప్రసరించే రంగుల ఆధారంగా ఒక చార్టును తయారు చేశాను. ఇక్కడ దాని పటములోకి చూపించాను. మొదటి నిలువు వరుసలో ఆత్మ యొక్క ఆధ్యాత్మిక స్థితి లేదా దాని అధ్యయన స్థాయి ఏ శ్రేణిలో ఉందో చెబుతుంది. చివరి నిలువు వరుసలో మన గైడ్ హోదాను సూచిస్తూ ఇతరుల కోసము ఆ స్థాయిలో సేవ చేసేందుకు మనకు ఉన్న సామర్థ్యము, సంసిద్ధతను తెలియజేస్తుంది. దీనిని గురించి వచ్చే అధ్యాయంలో మరింత వివరంగా చెప్పుకుందాం. మనం ఒక ఆత్మలా సృష్టించబడడంతో అంటే పాఠాలు నేర్చుకోవడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మొదటిసారి భౌతికంగా ఒక శరీరంలో జన్మించినప్పటి నుండి ఆ అధ్యయనం వేగవంతం అవుతుంది. అలా మనం జన్మించిన ప్రతిసారి మనలో అవగాహన పెరుగుతూ ఉంటుంది. కొన్ని జన్మల్లో మనం క్రిందికి దిగజారిపోవచ్చు కూడా. తర్వాత తప్పు తెలుసుకుని అభివృద్ధి కోసం కృషి చేయాలి. కానీ ఒకసారి ఆత్మ చేసుకున్న ఆధ్యాత్మిక స్థితిలో మార్పు ఉండదు.
అంటే ఇక్కడ ఆత్మల అభివృద్ధి స్థాయి కొన్ని పట్టిక ఇచ్చాడు మేడం, వర్గీకరణ పట్టిక. మేడం ఆత్మ అభివృద్ధి ప్రసరించే రంగు గైడ్ స్టేటస్. అంటే లెవెల్ 1 లో ఎట్లుంటది అంటే తెలుపు రంగు ఉంటది. గైడ్ స్టేటస్ ఏమి లేదనమాట. ప్రారంభ స్థాయి ప్రకాశవంతం మరియు సంపూర్ణంగా తెలుపు ఉంటది అనమాట. లెవెల్ 2 లో ఊదా రంగు అంటే దిగువ మధ్యస్థ స్థాయి, అది ఎరుపు ఛాయలు చివరకు పసుపు పచ్చని ఛాయలుగా మారతాయంట. గైడ్ ఏమి స్టేటస్ ఇవ్వట్లే. మూడోది మధ్యస్థ స్థాయి పసుపు పచ్చ తెల్లని ఛాయలు అసలు ఉండవంట. లెవెల్ 3 లో ఇంకా ఎగువ మధ్యస్థ స్థాయి ఇంకోటి ముదురు పసుపు పచ్చ చిక్కని బంగారు రంగు చివరకు నీలం రంగులోకి మారతాయి. అంటే ఇక్కడ ఆ జూనియర్ గైడ్ ఇక్కడ స్టేటస్ అని ఇస్తారన్నమాట వాళ్ళు. లెవెల్ 3 ఉన్నత స్థాయి ఇంకోటి ఏంటంటే లేత నీలం రంగు పసుపు పచ్చని ఛాయలు అసలు ఉండవు, చివరికి నేరేడు పండు ఛాయలు కనిపిస్తాయి. అంటే సీనియర్ గైడ్ లెవెల్, అది గైడ్ ఇచ్చేది స్టేటస్ అది. లెవెల్ 3 ఇంకోటి అత్యున్నత స్థాయి ముదురు నీలము నేరేడు ప్రకాశిస్తున్న కాంతి అంచులతో నేరేడు నీలం అనేది రంగు ఉంటది. మాస్టర్ గైడ్ అనేది ఇక్కడ స్టేటస్ అన్నమాట. భూమిపై జన్మిస్తూ ఉండే ఆత్మలు 6 స్థాయిల్లో ఉంటాయి. ఆయన తండ్రి చెప్పేది ఆయన నేను మాస్టర్ టీచర్ అని చెప్తారు. మాస్టర్ టీచర్ అంటారు ఆయన. ఓకే. భూమిపై జన్మిస్తూ ఉండే ఆత్మలు 6 స్థాయిల్లో ఉంటాయని పటము 3లో సూచించాము. నేను నా సబ్జెక్టులను సాధారణంగా ప్రారంభ దశ, బాల ఆత్మ అంటే బిగినరు, మధ్యస్థ స్థాయి ఇంటర్మీడియట్, యువ ఆత్మ, పురోగతి చెందిన అడ్వాన్స్డ్ ఉన్నత ఆత్మ అనే 3 ప్రధాన వర్గాలుగా విభజించినప్పటికీ 2వ లెవెల్ 4వ లెవెల్ మధ్య కొన్ని సూక్ష్మమైన తేడాలు ఉన్నాయి. ఉదాహరణకు మొదటి లెవెల్లో ఉన్న ఆత్మ 2వ లెవెల్కు చేరుకుంటూ ఉందా లేదా అనేది నిర్ణయించేందుకు ఆ ఆత్మలో తెలుపు రంగు శక్తి ఎంత మిగిలి ఉందో అది అని తెలుసుకోవడమే కాక ఆ ఆత్మ ఎంత మేరకు నేర్చుకుందో నిరూపించే ప్రశ్నలకు సబ్జెక్టు ఇచ్చే సమాధానాలను కూడా విశ్లేషించాలి. గత జన్మలోని విజయాలు, భవిష్యత్తులోని ఆశయాలు, గ్రూపులతో సాహచర్యము, నా సబ్జెక్టులకు వాటి గైడెన్స్ కు మధ్య జరిగిన సంభాషణలు ఇవన్నీ అభివృద్ధిని నిర్ణయించే అంశాలు అవుతాయి. పటం 3లో ఆత్మల ప్రపంచాన్ని ఒక సామాజిక వ్యవస్థలా, ఒక సంస్థ యాజమాన్య పద్ధతిలా నేను చిత్రీకరించడాన్ని కొందరు ఒప్పుకోలేదు. కానీ మరోవైపు అవే సబ్జెక్ట్స్ తమ తోటివారు గురువుల ప్రభావానికి గురై ఒక ప్రణాళిక ప్రకారము తమ ఆత్మ అభివృద్ధిని ఎలా జరుగుతుందో వివరిస్తూ ఉంటారు. ఆత్మల ప్రపంచం ఎన్నో తరగతుల గదులు ఉన్న ఒక మహాపాఠశాల భవనం అనుకుంటే మన పురోగతిని పరీక్షిస్తూ నిర్దేశిస్తూ ఉండేది గురువులే, అంటే టీచర్ సోల్స్ అనుకుంటే ఆ విధంగా దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. పటం 3లో అక్కడ పనిచేసే ప్రదేశం చూశాయగా ఎలా ఉంటుందో నా కోసం రాసుకున్నది. దానిలో లోపాలు ఉన్నాయని నాకు తెలుసు. భవిష్యత్తులో రీగ్రెషన్ చికిత్సకులు ఆత్మ పరిపక్వతను నిర్ణయించేందుకు నా భావనలను పునాదిగా చేసుకుని పరిశోధనలు కొనసాగించి మరిన్ని వివరాలు కనుగొనగలరని ఆశిస్తున్నాను. భూలోకంలో వ్యక్తులు సమాజంలో తమ స్థాయిలను బట్టి విభజించబడి ఉన్నట్లే ఆత్మల ప్రపంచంలో ఆత్మలు కూడా తమ కాంతి స్థాయిని బట్టి గ్రూపులుగా ఏర్పడతాయని ఈ అధ్యయనాన్ని చదివిన పాఠకులు అనుకోవచ్చు. భూలోకంలో ఉండే సామాజిక పరిస్థితులతో ఆత్మల ప్రపంచంలోని స్థితిగతులను పోల్చి చూడకూడదు. ఆత్మలలో జ్ఞానాన్ని కొలిచే కాంతి ఫ్రీక్వెన్సీలలో ఉండే తేడాలన్నీ ఒకే శక్తి మూలం నుండి వస్తాయి. ఆత్మలన్నీ ఆలోచనల ద్వారా సమైక్యంగా ఉంటాయి. ఆత్మల సామర్థ్యంలో తేడా పట్టించుకోకుండా ఆత్మల ప్రపంచంలో అన్నింటినీ ఒకే తరగతిలో
అయితే ఆత్మల శిక్షణ విధానం చాలా అధ్వానంగా ఉండేది. భూలోకంలో పూర్వకాలంలో ఒకే గది పాఠశాలలు ఉండేవి. అదే గదిలో వివిధ తరగతులకు చెందిన వివిధ వయస్సు గల విద్యార్థులు పరిమిత సంఖ్యలో ఉండేవారు. ఆత్మల ప్రపంచంలో ఒకే స్థాయిలో ఉండే ఆత్మలు ఒక గ్రూపుగా కలిసి పనిచేస్తాయి. పరిపూర్ణతను సాధించిన టీచర్ గైడ్స్ తమ స్థానంలో పనిచేసేందుకు తర్వాత తరానికి చెందిన ఆత్మలకు శిక్షణ ఇస్తారు. ఆత్మలు ఎంత మేరకు నేర్చుకున్నది, ఎంత అభివృద్ధి సాధించింది నిర్ధారించేందుకు ఆత్మల లోకంలో కూడా ఒక పద్ధతి రూపొందించవలసిన అవసరం ఉంది. ఈ పద్ధతి ఆత్మలలో జ్ఞానాన్ని పెంచి చివరకు వాటిని ఉత్తమమైన పరిపూర్ణమైన ఆత్మలా తీర్చిదిద్దుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనము మన విద్యా సంబంధమైన వ్యవహారాలలో సరైన ఎంపిక చేసుకోకపోతే దాని పర్యవసానాలను మనము భరించవలసి వచ్చిన ఈ పద్ధతిలో మాస్టర్ ఆత్మలు మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ మనకు సహాయం చేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఆత్మల ప్రపంచంలో పురోభివృద్ధికి ఈ విధమైన యాజమాన్య పద్ధతి ఉంటుంది. ఆత్మలు వివిధ స్థాయిలలో ఉంటాయనే అభిప్రాయం తూర్పు పాశ్చాత్య సంస్కృతులలో ఎన్నో శతాబ్దాలుగా ఉంది. బాల్యం నుండి పెరిగి పెద్దవాడయ్యేంత వరకు వివిధ నైతిక దశలను ద్వారా పయనించడం వల్ల ఆత్మల్లో పరివర్తన కలుగుతుందని ప్లాటో చెప్పాడు. మానవులు అవినీతి, అనైతిక, అపరిపక్వత, హింసాత్మక ధోరణులు గల స్థాయి నుండి ఎన్నో జన్మలలో చివరికి దయ, సహనము, క్షమాగుణము, నిజాయితీ, ప్రేమ గల నాగరికత వ్యక్తులుగా ఎదిగారన్నది గ్రీకు దేశస్థుల అభిప్రాయం. క్రీస్తు శకము 2వ శతాబ్దంలో కొత్త క్రైస్తవ ధర్మ శాస్త్రము అంటే న్యూ క్రిస్టియన్ థియాలజీ మీద పాలోటీనస్ అంటే ప్రభావం ఎక్కువగా ఉండేది. అతని ఆధునిక ప్లాటోనిస్ట్ విశ్వ సృష్టి అంటే నియో ప్లాటోమిస్ట్ కాస్మాలజీ ప్రకారము ఆత్మల్లో కూడా మేడం 1 అవర్ అయిపోయింది. ఇంకొక కొంచెం చెప్తున్నాను మేడం. ఓకే మేడం. ఆ పరంపరలో సర్వశ్రేష్టమైనది, అన్నింటికి అతీతమైనది ఆత్మ ఒకటి ఉంటుంది. దానినే సృష్టికర్త లేదా పరమాత్మ అని అంటారు. దాని నుండే మానవ శరీరాలలో నివాసం ఉండే జీవాత్మ ఉద్భవిస్తుంది. చిట్ట చివరికి క్రింది స్థాయికి చెందిన జీవాత్మలు విశ్వజనీనమైన ఆ పరమాత్మలో పూర్తిగా తిరిగి ఐక్యమయ్యేందుకు ఆత్మల లోకానికి తిరిగి వెళ్తాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. 124 పేజ్ అయిపోయింది మేడం. 124 అయిందా మేడం? మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా